హాయ్ అండి. వంకాయ మామిడికాయ పులుసు పెడుతున్నానండి. దప్పలవండి. దుంపలు వేసుకోవచ్చండి, ఇందులో ములంకాయలు వేసుకోవచ్చండి, ఏముంటే వేసుకోవచ్చు. నేను కానీ మామిడికాయ దుంప కాదండి, మామిడికాయని వంకాయతోనే పెడుతున్నానండి. చాలా బాగుంటుందండి పులుసు. కానీ వంకాయ ముక్కలు నీళ్ళు పెరిగినప్పుడు వంకాయ ముక్కలు వేసేసుకోవాలండి. వంకాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసేసుకోవాలి. వేసుకుని కారం, పసుపు వేసుకోవాలండి. వేసుకున్న కొద్ది నీళ్ళు వేసుకోవాలి. మనకి పులుసు సరిపడగా నీళ్ళు వేసుకోవాలి. మన కూరని బట్టండి. ఎక్కువగా పలసగా కావాలంటే కొద్దిగానే, చిక్కగా గ్రేవీగా కావాలంటే చిక్కగా మనం చేసుకోవాలండి. బాగుంటుందండి మామిడికాయ వంకాయ పులుసు, చాలా బాగుంటుందండి. ఇందులోకి ఆమ్లెట్ వేసుకోవచ్చండి, వడియాలు వేసుకోవచ్చండి. నేను వడియాలు వేపాను. రెండు సమానంగా పులుపు సరిగ్గా సరిపోతుందండి. ఒక కాయ తీసుకున్నాను, చూసారు కదా. వంకాయలు 1/2 కేజీకి ఉంటాయండి. వంకాయలు పసుపు, కారం వేసుకు బాగా మెత్తగా ఉడకనివ్వాలండి. మామిడికాయ ముక్కలు అది ఉడికిపోనియండి. కొద్దిగా సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. వేసుకుని శనగపప్పు, మినపప్పు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు, కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టేసుకోవటమేనండి, అంతే. వంకాయ దుంప దప్పలమండి. వంకాయ దుంప కాదండి బాబు, మామిడికాయ వేసండి, చాలా బాగుంటుందండి. మీరు ఎవరైనా ఇలా వండారండి కూర మీరు ఏమీ చేసుకోకపోతే మీరు ఒకసారి వండి చూడండి. ఒకసారి మీరు కూడా ఇలా వంకాయని మామిడికాయ పులుసు పెట్టి చూడండి. ఇలాగ ఉల్లిపాయలు వేసుకుని కూర కన్నా అలా వండుకోవచ్చండి. ఇది అయితే ఇంకా బాగుంటుందండి. ఉడకబెట్టుకొని తాలింపు వేసుకుంటే బాగుంటుందండి. కొంతమంది మామిడికాయ కూర కింద వండుకుంటారండి, అలానే బాగానే ఉంటుంది. కానీ ఇది ఇంకా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉంటుందో చేసి నాకు చెప్పండి. మీరు వండుకు చూస్తున్నారా? నేను వండి చేసిన కూరలో మెంతులు మర్చిపోయానండి, తర్వాత వేసాను, గ్యాప్ లేదండి. వేగిపోతున్నాయండి నూనెలో, వేడిగా ఉంటుంది కదండి నూనె. అందుకు మనం లాస్ట్ వేసిన మెంతులు కూడా, ఆవాలు కూడా గమ్మున వేగిపోతాయండి. ద్వారగా వేగాక ఆ పులుసులో వేసుకోవటమేనండి. అంతే అండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మీకు నచ్చుతున్నాయో నచ్చట్లేదో మీరు చెప్పండి నాకు. మీరు వండుకుంటున్నారండి, నేను చేసిన కూరలో మీరు చేస్తున్నారండి. ఇక అలా మెత్తగా ఉడికిపోయిందండి. ఉడికిపోయాక తాలింపు వేసేసానండి. చాలా బాగుంటుందండి. నిజంగా నేను చెప్పడం కాదు కానండి, మీరెవరో చేసుకుంటే సరేనండి, ఇలాగ ఈ కూర వండుకోకపోతే మాత్రం ఒకసారి మీరు కూడా వండుకొని చూడండి, చేసి చూడండి కూర.